ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకుల బృందం ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి మొదలుకొని ఖమ్మం వరకు వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి పంట నష్టము, అదేవిధంగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టానికి సంబంధించి వాళ్ళు ప్రజల్ని క్షేత్రస్థాయిలో కలుస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ తమకు తోచిన మేర మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి సహాయం చేయడానికి మా ప్రతినిధుల బృందం మా బాధ్యత కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి ఆదేశం మేరకు పర్యటనకు పోవడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి ఇందాక సాయంత్రం వరకు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేణులో వణుకు మొదలైంది. ఆల్రెడీ 3-4 రోజుల నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వీడియోస్ కానీ వార్తలు కానీ అవన్నీ చూసి భయపడ్డటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం సీనియర్ నాయకుల బృందం పోయిన తర్వాత మొత్తం విషయాలన్నీ ప్రజలు స్వచ్ఛందంగా మా నాయకుల దగ్గరకు వచ్చి అన్ని వివరాలు చెప్తున్నటువంటి సందర్భంలో అదంతా మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తరుణంలో దీన్ని జీర్ణించుకోలేక ఎట్లనే చేసి ఈ అంశాన్ని డైవర్ట్ చేయాలని ఒక కుట్రతోని ఆలోచనతోని స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి హోంమంత్రి ఉన్నాడు. ఆయన పరిధిలోనే రాష్ట్ర పోలీసు శాఖ ఉంది. పోలీసుల సాక్షిగా ఇవాళ మా మాజీ మంత్రులు అదేవిధంగా మా సీనియర్ నాయకులు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంపై కర్రలు రాళ్లతోని ఖమ్మం పట్టణంలో దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మరి తెలంగాణ ప్రజలారా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు గుండె నిండా ధైర్యం ఇవ్వడానికి, మాకు తోచినంత సహాయం మీకు చేయడానికి మేమున్నామని చెప్పి మిమ్మల్ని ఓదార్చడానికి మేము మీ దగ్గరికి రావడం తప్ప? మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం పోయి మరి నియంతృత్వ పాలన ఏమన్నా వచ్చిందా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలవడానికి, ధైర్యం చెప్పడానికి, సహాయం చేయడానికి మేము ఖమ్మం మా పార్టీ ప్రతినిధుల బృందం పోతే పోలీసుల సాక్షిగా మా వాళ్ళ మీద హత్యాయత్నం, ఆ విజువల్స్ చూస్తే నిజంగా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. హోంమంత్రి, మాజీ హోంమంత్రి పెద్దలు ఇందాక మహమూద్ అలీ గారు చెప్పినారు, పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళ రక్షణ బాధ్యత ఖచ్చితంగా పోలీసు యంత్రాంగానికి. మరి అటువంటి పోలీసు యంత్రాంగం ముందరనే ఇవాళ మా ఊళ్ళ మీద దాడి జరిగి ఇవాళ మా యువ నాయకుడు ఆయన సంతోష్ రెడ్డి అనేట ఆయన కాలు విరిగింది, ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా చాలామంది సమస్యలు చెప్పుకుందామని చెప్పి మా నాయకుల బృందం దగ్గరికి వచ్చిన 2-3 తలలు కూడా పగిలినాయి. ఒక వృద్ధుని తల కూడా పగిలింది, విజువల్స్ చూసినాం. అంటే ఒక దుర్మార్గంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పనిని చూసి ఓర్చుకోలేక తట్టుకో